అంట ఆకాశాన వయ్యటోడ వరసికి కాలేసటోడ ఆకాశాన వయ్యటోడ. మనము చదువు రానోళ్ళము ఇది కూడా చేసి చూస్తే మనకు చేతి మీద పని ఉంటుంది అని మా మనసు కనుక్కొని మేము వచ్చి ఇక్కడ నేర్చినాం. ఎక్కడ తెలియని మూల మలుపులు ఉండేటి మనసులము, ఇంటి లోపల ఉన్న మనసులము ఇసొంటిది నేర్చుకున్నాక మేము బయటికి వచ్చినాము. మాది మస్తు మంది వింటున్నారు, చూస్తున్నారు అన్నప్పుడు మాది బాగానే ఎదిగింది అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మాయాసొంటోళ్ళ బతుకులు ఎట్లున్నాయి? ఫస్ట్ అసొంటి మారాలంటే ఏం చేయాలి? రైతులకు ఎసొంటి కష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే మేము కూడా ఆ దాంట్లో పుట్టి పెరిగిన వాళ్ళం కదా, ఎసొంటి కష్టాలు ఉంటాయి. ఇప్పుడు వేరే వేరే కంపెనీలకు నష్టాలు గిష్టాలు వస్తున్నాయేమో పెద్ద పెద్ద వాళ్ళు ఈ టీవీ కానీ మా టీవీ కానీ అసొంటి పెద్ద పెద్ద ఛానల్ పోయి తీస్తాయి. మాయాసొంటి రైతుల దగ్గర పంట పోతే కానీ పంట నష్టం అయితే కానీ ఎక్కడికైనా అసలు ఆ ఇత్తనం అవసరం లేకున్నా కూడా అసొంటి ఇత్తనాలు తెచ్చి రైతులకు మోసం చేస్తారు చూడ. అసొంటి అవుట్ మీద కూడా మేము సినిమా తీయగలుగుతాం అన్నమాట. పీడిఎస్ అసొంటి దాని మీద, మళ్ళా జరలేరు దాని మీద, మళ్ళా పెంట గుంతల దాని మీద, బయోమాస్ చెట్ల మీద, మళ్ళా ఈ వాటర్ షెడ్ దాని మీద, నీళ్ళ దాని గురించి, మట్టి పరీక్ష దాని గురించి, మళ్ళా ఈ జన్ని మార్పిడి పంటల దాని గురించి, బీటి కాటన్ దాని గురించి అట్లా చేసినాం అన్నమాట. అంటే ఇప్పుడు మాతోనే ఒకటి వాటర్ షెడ్ పని వచ్చింది అన్నారు. అయితే వాళ్ళు వచ్చి ఒకటే కట్ట ఈడ ఈ గుంతకానే పోయాలి అనేది వాళ్ళు అన్నారు అన్నట్లు. అంటే అట్లా కాదు, ఈ ఒక్క కట్ట పోస్తే ఈ ఉన్నశలన్నీ ఇది అవుతాయి అని మేమే మాట్లాడుకొని మేమే చూసి ఎక్కడెక్కడ కాలువలు పడతాయి, ఎక్కడ కయ్యలు పడతాయి, ఎక్కడ ఏం పని చేయాలని ఒక ఆలోచన చేసి నవ్వాడు వాటర్ షెడ్ పని అనేది మేము తీసుకొచ్చి వాళ్ళు ఇట్లా ఇవన్నీ చేస్తే మేము ఉప్పమాని అన్నారు అన్నమాట. ఈ టీవీ ఈ కెమెరా ఉండేపటికే మేము చేసి ఇవన్నీ ఇసొంటి పని ఉన్న సార్ ఇది ఒక్క పని చేస్తే కాదు ఇవన్నీ పనులు చేస్తే మంచిగా ఉంటుందని మేము కెమెరా తీసి ఒక సినిమా తయారు చేసి వాళ్ళకి ఇస్తే ఆ సినిమాతోని చూసి మాకు పని ఇచ్చిర్రు అన్నమాట, నవ్వాడు పని. అవును వీళ్ళ పని కరెక్టే కదా అనేది వాళ్ళు చూసే మళ్ళీ మనకు ఇప్పుడు 2,000 ఎకరాలలో పని ఇచ్చిర్రు. మరి అట్లా వాళ్ళకి నచ్చపటికనే ఇచ్చిర్రు, మనకు మంచిగా ఇది అయిందన్నమాట. అవసరాలు తీర్చినాయంటే కొన్ని పంటలలో విన ఇప్పుడు చాలా వస్తున్నాయి. ఇప్పుడు జన్ని మార్పిడి ఇత్తనాలంట, ఇప్పుడు వేరే వేరే బీటీ పత్తి అసొంటిది విన వస్తున్నది కదా. అసొంటిది ఇండ్లలో ఉండేటోళ్ళకి ఏం తెలియదు, పని చేయని వాళ్ళకి తెలియదు అన్నమాట. అసొంటి సినిమాలు తీసి చూపెడితే విన మందికి ఇసొంటి పంటలు వచ్చి ఖరాబ్ అవుతున్నది, భూమి వ్యవసాయం ఖరాబ్ అవుతున్నది, ఎడ్లు చచ్చిపోతున్నాయి, మేకలు చచ్చిపోతున్నాయి, ఇట్లా ఇసొంటిది మనం పెట్టకూడదు, ఈ మందులు వేయకూడదు అని విన దాని మీద సినిమా తీసి చూపెడితే మంది విన అర్థం చేసుకుంటున్నారు అనమాట. కొన్ని అవసరాలు పట్టే సినిమా తీసుడు అవుతుంది. ఏ అవసరాలను తీరుస్తాయంటే ఎప్పటిదప్పటి కనిపిస్తుంది అన్నమాట. ఏ అవసరాలు అనేది అది ప్రజల విన చెప్తే బాగుంటుంది, మాకు మేము చెప్పుకుంటే తీరుస్తుంది మస్తు సార్. ఎందుకంటే అప్పుడు జరిగినాయి తీసేయడం నీకేం లేకుండే మా దగ్గర, చెప్పుకొని కల్లా గొంతు బయటికి రానికేం లేకుండే. మళ్ళీ అది ఎక్కడన్నా రాసిస్తామంటే చదువు రాదాయి, మళ్ళా చదువు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ పని అనేది గుర్తింపు లేదు. ఇట్లా తీసి చూపెడితే ఎప్పటిదప్పుడు కళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. కొంతమంది పెద్ద మనుషులు అసంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మస్తు ఆలోచన మస్తు తెలివి ఉంటుంది, కానీ ఆ తెలివిని ఎవరు గుర్తించరు అన్నమాట. అసంటి వాళ్ళ విషయాలన్నీ మేము తీసి పెడతాం అన్నమాట. చిన్నోళ్ళు చూసుకొని దాని గురించి ఆలోచించుకోవచ్చు అన్నట్లు. మీరు చదువు లేనోళ్ళు పెద్ద మనుషులు మీరు ఎందు గురించి తీసినారంటే మేము వెనుకడికి చేసిన పద్ధతి అంతా మర్చిపోయిన ఇత్తనాలు పండ్లు ఇవన్నీ లేకుండే కదా, అడ్డమైన మందులు వేసుకుంటాం. ఇప్పుడు ఇది కెమెరాతోని మనం ఇది చెయ్యొద్దు, ఈ ఇత్తనాలు చెయ్యొద్దు, ఈ పనులు చేయొద్దు అంటే కూడా మనము ఈ పని చేస్తే మనలో చూసి కూడా తప్పదార మంది కూడా మారిపోతున్నారు. గవర్నమెంట్ కూడా దీన్ని నోటి మాట చెప్తే వాళ్ళకు కాలింటుండే, ఇది పని చేసింది కూడా మేము తీసి కూడా వాళ్ళకు సినిమా తయారు చేసి వాళ్ళు చూసి కూడా కరెక్ట్ అనుకుంటున్నారు. మళ్ళా ఈ క్రిస్టియన్ అనేది, కాలి ముస్లింలు అనేది, హిందువులు అనేది కాదు మత.
హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అన్ని రకాల కులాలు మతాలు అన్నీ ఉన్నాయని కాబట్టి మొత్తం అన్ని పండుగలు చేస్తారు, అన్ని పబ్బాలు విన చేస్తారు అన్నమాట. అయితే అసొంటి ఇప్పుడు కొన్ని తక్కువ అవుతున్నది అన్నమాట. తక్కువ అంటే కొన్ని కులాలను బట్టి అట్లా ఇప్పుడు చిన్న వయసు వాళ్ళు అసొంటి తక్కువ చేసుకుంటున్నారు అట్లా. కానీ మరి ఇప్పుడు పీర్ల పండుగ అన్న పండుగ ఉన్నది అనుకో, అది అందరు కలిసి చేసే పని, ఊరు అంతా చేసే పండుగ అది. ఇప్పుడు ఉగాది పండుగ, ఏరొక్క, దీపావళి పండుగ, శూన్యం పండుగ అసొంటిది, మళ్ళా ఈ ఏరొక్క పండుగ అసొంటిది, గంగమ్మల పండుగ అసొంటిది, మళ్ళీ నాగుల పంచమి, దసరా పండుగ, ఇసొంటి కొన్ని పండుగలు మేము తీసి మేము చూపెడతాం అన్నమాట ఊళ్ళల్లో. ఇసొంటి ఉన్నది మన దేశంలో, ఇసొంటిది మునిగిపోరాదు, ఇది ఎప్పటి సందే తాత మునితాతల సంది వచ్చింది ఉన్నది, ఇది ఇంకా పిల్ల తరానికి ఇది పరుచుకుపోవాలి, అందరము అన్ని రకాల పండుగలు చేయాలి అనేది మేము మా షూటింగ్ చేసి సినిమాల ద్వారా అట్లా చూపెడతాం అన్నమాట. మా లక్ష్యం ఏమిటిదంటే ఎక్కువ మట్టుకు ఆడోళ్ళమే పని చేయాలి, ఆడోళ్ళ మీదనే పని చేయించి ఆడోళ్ళతోనే నేర్పియాలి, పైసలు సంపాదించాలి, గొప్పగా ఉండాలనే ఉద్దేశం కాదనమాట. రైతులకు వ్యవసాయంకు మాకు సంబంధించిందనమాట. మేము నేర్చుకున్నందుకు మా ఇల్వేమడది అనేది చూపెట్టడానికి, మేమేం చేస్తుంటే మేము ఎట్లుంటుంటే మా నిల్వ చూపెట్టడానికి ఇదే మేము సంపాదించేది అనమాట పైసలు అనేది. చాలా దూరం ఆలోచన ఉంది కానీ మాకు చదవలేదు ఫస్ట్. అక్కడ మాకు కూడా స్క్రిప్ట్ రాయాలని, మళ్ళీ దానిలో వెనక మాట్లాడాలని అట్లాంటి ఆశలు చాలా ఉన్నాయి. కాకపోతే అంత చదవలేమని, మాకు తెలుగు తప్ప ఇంకా వేరే భాష రాదు, ఏం రాదనమాట. అందుకని ఇంకా ఆలోచన ఉంది. చిన్న మస్తు కోరికలు ఉంటాయి, ఆ కోరికలన్నీ నెరవేరడానికి ఇది ఉండాలి కదా. అయితే ఇప్పటికే మస్తు ముంగడికి పోయినాం అనిపిస్తుంది అన్నమాట. పోతుండొచ్చు అని అనిపిస్తుంది, ఇంకా పోతుంది మాలేక నేర్చుకుంటే ఇంకా చాలా పెద్ద గుంపు అయితే ఇది ముంగడికి ప్రచారం లేక పరుచుకుపోవాలి అనేది అయితే ఉన్నది అన్నమాట. ఇది ఇంతకి ఆగిపోరాదు. మళ్ళీ ఈడొక్కతనే ఉన్నది మీడియా సెంటర్ అనేది, వేరే జిల్లాలలో విని ఉండాలి అన్నమాట.